కాకినాడ నగరంలో సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్త అమావాస్య పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తలాటం సత్యనారాయణ మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన కొత్తపేట నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జనసేన నగర అధ్యక్షులు తోట సుధీర్లు సూచనల మేరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే అమ్మవారిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరించడం జరిగిందన్నారు. జాతర మహోత్సవాల్లో భాగంగా గరగల నృత్యం, బ్యాండ్ మేళం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 19వ తేదీ ఉగాది రాత్రి సిరిబొమ్మోత్సవం జరుగుతుందని తెలిపారు. కుటుంబ ప్రభుత్వ సహకారంతో ఉత్సవాల అనంతరం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని, అందుకు దాతలు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పసుపులటి వెంకటేశ్వరరావు, గుజ్జు దుర్గా, ముత్యాల అనురాధ, రాణి, రిక్కా లక్ష్మి, ముద్దూరు బాలకృష్ణ, బత్తుల ఉమాదేవి, నిప్పర్తి నాగమణి, గొల్లపల్లి శారదమణి, కూటమి నాయకులు గోపిశెట్టి బోరయ్య, గుజ్జు లక్ష్మణరావు, తలాటం సత్య, శ్రీమన్నారాయణ, మనోహర్ గుప్తా, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సూర్యారావుపేట పెద్దలు అలాగే వీడియో మిత్రులు అందరూ కూడా మాకు సహకరించి బాగా జరుగుతుంది. మేము ఆర్డరే ప్రసాదాలు అన్నీ కూడా అందజేస్తున్నాం. ఎటువంటి ఎండ కూడా తగలకుండా మొత్తం భారీ ఎత్తున టెంట్లు కూడా వేసాం. మీరందరూ కూడా మాకు సహకరించే పెద్దలందరూ సహకరించాలిగా కోరుతున్నాం. ఈరోజు 11 గంటలకి అమ్మవారికి వస్తువులు అలంకరించాం. మేము 2008లో మాకు స్టార్ట్ చేసేటప్పటికి అనాయత్తి బంగారం ఉంది ఈ అమ్మవారికి. ఈ రోజు 2 కాసులు పైగా అమ్మవారికి వస్తువులు అలంకరించాం. ఈరోజు ఇంకా రాబోయే రోజుల్లో కిరాటకం కూడా పెట్టి, అలాగే గుడి కూడా వాటర్ వర్షాకాలం వస్తుంటే రోడ్లు హైట్ అయిపోయి వర్షాకాలం వస్తుంటే బురద నీళ్ళు గుళ్ళోకి వెళ్తున్నాయి. దాన్ని ఏం చేద్దారని కొంతమంది పెద్దల్ని, పండితుల్ని వీళ్ళందరినీ అడిగాం. ఉగాది అయ్యాక దీనికి ఒక నిర్ణయం తీసుకుందారనుకుంటున్నాం. అందరినీ సూర్యారావుపేట మొత్తం కాకినాడ అందరినీ కూడా సంస్థలో కూడా ఈ అమ్మవారికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఉన్న అమ్మవారిని ఏం చేయాలని ఎవరు ముట్టుకోవడానికి భయం వేస్తుంది. అలాగే కొంతమంది పెద్దలను అందరినీ కలిసాం. ఉగాది వెళ్ళాక పర్వాలేదు, మనం ఏమీ మారుతలేదు, రోడ్డు హైట్లు అయిపోయి అమ్మవారు లోపలికి కెరటాలు కొట్టుకుంటా నీరు వెళ్ళిపోతుంది, బురద కాలంలో బురద కూడా వెళ్ళిపోతుంది. ఈ అమ్మవారు అందరూ ఆరోగ్యాలు, కాకినాడ మీడియా మిత్రులు, మా కమిటీ నెంబరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. రేపు 29వ తారీఖున మట్టుకు భారీ ఎత్తున ఒక 10,000 మందితో భోజనాలు ఏర్పాటు చేస్తాం.